హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ఈ బీర్ బాటిల్ పట్టుకొని ఏం చేస్తుంది ఈ పిల్ల అని చూస్తున్నారా? డిఐవై చేద్దాం అనుకుంటా. పనిలో పని మీకు కూడా చూపిస్తే అయిపోతుంది కదా అని వీడియో అయితే రికార్డ్ చేసిన. నాకు తెలుసు మన ఇంట్లో ఇట్లాంటి బీర్ బాటిల్ ఉంటే ఖచ్చితంగా సమోసాలకో లేకపోతే ఉల్లిగడ్డలకో వేసుకుంటాం. అట్లా కాకుండా ఈసారి మన బ్రెయిన్ కి కొంచెం పని చెప్పి ఇట్లా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మన అమ్మలు మనల్ని మెచ్చుకుంటారు. నువ్వు మాకు చెప్పాలా? యూట్యూబ్లో కొడితే ఇలాంటి వీడియోస్ 100 వస్తాయి అని అనుకుంటున్నారు కదా? ఆ 100లో ఇదొక వీడియో అనుకొని ట్రై చేసి చూడండి. దీనికి పెద్దగా ఏం అవసరం లేదు. తాగి పడేసిన బీర్ బాటిల్, పెయింట్ చేయడానికి ఒక బ్రష్, వైట్ కలర్ పెయింట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చేయడానికి బీర్ బాటిల్ కావాలంటే బీర్ తాగమంటావా ఏంటి అని అనుకుంటున్నారు. అది మీ ఇష్టం. ఇక చిన్నప్పుడు చదువుకోమంటే పెద్దగా ఇంట్రెస్ట్ వచ్చేది కాదు, కానీ డ్రాయింగ్ క్లాస్ అనగానే ఎక్కలేని ఇంట్రెస్ట్ అంతా వచ్చేది. మా స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ పెడితే ఖచ్చితంగా నేను దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఒకవేళ నేను చేయకపోయినా మా సార్ అయితే ఖచ్చితంగా నా నేమ్ రాసేటోడు. అది చూసి మా ఫ్రెండ్స్ అందరూ నన్ను "నువ్వు పెద్ద డ్రాయర్ అయితేవే" అని ఏడిపించేటోళ్ళు. అరే అది డ్రాయర్ కాదురా, ఆర్టిస్ట్ రా అని ఎంత చెప్పినా వినేటోళ్ళు కాదు. సరే కానీ ఇప్పుడు ఈ సోదంతా మాకు ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటారా? అనుకోండి, అనుకున్నా నేను ఏం చేయను. నా ఫేస్లో ఆ స్మైల్ చూడండి, అల్ప సంతోషంరా. నేను చిన్న చిన్న వాటికి సంతోషపడిపోతూ ఉంటా. సరేలేండి, ఇక మన బాటిల్ పెయింటింగ్కి వస్తే మనం తీసుకున్న వైట్ కలర్తోని అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్స్ వేసుకోండి. మీకు ఎక్కడ కావాలనిపిస్తే అక్కడ వేయండి. ఫ్లవర్స్ వేసిన తర్వాత రెడ్ కలర్తోని ఫ్లవర్స్ మధ్యలో డాట్స్ పెట్టుకోండి. రెడ్ కలర్తోనే పెట్టుకోవాలా, వేరే కలర్తో పెట్టుకోవద్దా అని అంటే అది మీ ఇష్టం. నాకు రెడ్ కలర్తో పెడితే బాగుంటుందని అనిపించింది, అందుకని రెడ్ కలర్తో పెట్టిన. ఫ్లవర్స్ డ్రా చేసిన తర్వాత గట్టిగా ఎండలో ఒక గంట సేపు పెడితే పెయింట్ అంతా ఆరిపోతుంది. తర్వాత న్యాచురల్గా ఉండాలంటే మనీ ప్లాంట్ అయినా పెంచుకోవచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయినా పెట్టుకొని టీవీ యూనిట్ దగ్గర పెట్టుకోవచ్చు. సూపర్ ఉంటుంది. నా పెయింటింగ్ నచ్చితే లైక్ చేయండి.